ఏంట్రా నువ్వు ఈ ఊరికి కొత్తలా ఉన్నావు, నా గురించి నీకు తెలియనట్లుగా ఉంది అని చెప్పేసి దేవ అయితే ఎస్ఐ మీదకి కలబడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఆగు దేవా అనేది అంటూ ఉంటుంది. ఏంట్రా పక్కన పోరి ఉందనా ఎక్స్ట్రాలు చేస్తున్నా అని అనేసరికి నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు, తన గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు ఎస్ఐతో. అలా అనేసరికి మిథున అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఎస్ఐ ఆడిన మాటలకి. ఇక నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, నువ్వు చేసిన దీనికి అని పోలీస్ అనేసరికి నా గురించి నీకు పూర్తిగా తెలియదు, నా గురించి తెలుసుకొని అప్పుడు నువ్వు ఇదవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి పక్కన పోరి ఉందనా ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఎక్కడ పట్టావు, ఎంతకు తీసుకొచ్చావు అని చెప్పేసి వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఐ. ఆ మాటలకి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పోలీస్ అయితే అలా వల్గర్గా మాట్లాడేసరికి దేవ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. గురించి తప్పుగా మాట్లాడితే ఊరికనేదే లేదు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఎస్ఐపై. అలా సీరియస్ అయ్యేసరికి ఏంట్రా సొంత పెళ్ళాన్ని అన్నట్లుగా అంత ఇదైపోతున్నావు, నీ సొంత పెళ్ళంలాగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, నా భార్య, వైఫ్ ఆఫ్ దేవా అని గట్టిగా అంటూ ఉంటాడు దేవా. అలా అనేసరికి మిథున అయితే దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. బుకింగ్ చేసుకున్న ప్రతివాడు చెప్పే మాట ఇదే, దొరికేసరికి అందరూ నా పెళ్ళం అని చెప్పేసి తప్పించుకుంటారు, మాకు తెలియదు ఏంట్రా అని అనేస్తూ ఉంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి దేవ అయితే ఎస్ఐని తోసేస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ దేవాన్ని పట్టుకునేసరికి ఆగండ్రా అని చెప్పేసి అంటూ దేవ దగ్గరికి అయితే పోలీస్ వెళ్తూ ఉంటాడు. ఏంట్రా నా భార్య గురించి ఏ ఒక్క తప్పు మాట్లాడినా సరే నాలుగు తగ్గొస్తానని చెప్పేసి దేవ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు అని చెప్పేసి ఎస్ఐ అయితే దేవ కాలర్ పట్టుకునేసరికి ఇక ఎస్ఐని అయితే కొడుతూ ఉంటాడు దేవ. అలా కొట్టేసరికి కానిస్టేబుల్ అయితే దేవాన్ని పట్టుకుంటూ ఉంటారు. పట్టుకొని ఇంకా గట్టిగా పట్టుకునేసరికి వీడిని లోపల వేయండిరా, వీడి సంగతి చూస్తాను అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ అయితే స్టేషన్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు దేవాన్ని. ఇక మిథున అయితే కంగారు